ఈ రోజు ఈ వీడియోలో స్వాగ్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. శ్రీ విష్ణు, రీతు వర్మ లీడ్స్ గా హర్షిత్ గోలి డైరెక్షన్ లో వచ్చిన కామెడీ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో సింగ ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఏదో ఒక వీడియోతో వైరల్ అయ్యి తద్వారా పాపులర్ అయ్యి బాగా సంపాదించి లైఫ్ లో సెటిల్ అవ్వాలని కళ్ళగంటూ ఉంటాడు. కానీ మనోడు చేసే వీడియోలు వైరల్ కాదు కదా, వాటికి కనీసం మినిమం వ్యూస్ కూడా రావు. దాంతో వైరల్ వీడియో కోసం కింద మీద పడుతూ అడ్డమైన పనులు చేస్తూ ఉంటాడు. ఈ టైంలో తనకు లెటర్ వస్తుంది. ఆ లెటర్ లో తను స్వాగనిక వంశానికి వారసుడని, ఎంత తిన్నా తరగని ఆస్తి తన కోసం ఎదురు చూస్తోందని, వారసత్వానికి ప్రూఫ్ గా ఆధార్ కార్డు అలాగే స్వాగనిక వంశానికి గుర్తుగా ఉన్న ఓ పలక తీసుకొని వచ్చి క్లెయిమ్ చేసుకోవాలని ఉంటది. దాంతో మనోడు ఇక మన కష్టాలు తీరిపోయినట్టే అని ఆనందంగా అక్కడికి వెళ్తే, అక్కడ మనోడికి షాక్ ఇస్తూ అనుభూతి అనే అమ్మాయి స్వాగనిక వంశానికి అసలైన వారసురాల్ని నేనే అని, ఆస్తులన్నీ నాకే దక్కాలంటుంది. తనతో పాటు అచ్చం సింగాలాగే ఉన్న భావభూతి అనే పోలీస్ ఆఫీసర్ కూడా స్వాగనిక వంశానికి అసలైన వారసుడు నేనే అని, ఆస్తులన్నీ నావే అని వస్తాడు. మరి స్వాగనిక వంశానికి అసలైన వారసులు ఎవరు, అసలు ఈ స్వాగనిక వంశం ఏంటి, దాని చరిత్ర ఏంటి, ఇన్నేళ్లుగా ఆస్తులన్నీ ఎవరు ఎందుకు క్లెయిమ్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు ఉన్నట్టుండి ఎంతమంది మేమే వారసులు అని వస్తున్నారు, దీని వెనకున్న కథ ఏంటి, చివరికి స్వాగనిక వంశానికి అసలైన వారసులుగా ఎవరు తేలేరు, ఆస్తులు ఎవరికి దక్కాయి అనేది మీరు ఖచ్చితంగా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్ గా ఈ సినిమాలో ఉన్న కథ చాలా పెద్దది, దాన్ని స్పాయిల్ చేయకుండా చెప్పడం చాలా చాలా కష్టం. సినిమాలో చాలా సర్ప్రైజ్లు, ట్విస్ట్లు ఉన్నాయి. ఈ సినిమా చూశాక ఆ టీజర్ అండ్ ట్రైలర్ ఎందుకు అంత అస్తవ్యస్తంగా ఉన్నాయో నాకు అర్థమైంది. దీనికి ట్రైలర్ కట్ చేయడం కొంచెం కష్టమే. ఇంత మంచి కథ, పెద్ద కథ ఉన్నప్పుడు దీన్ని సిరీస్ గాను తీస్తే బాగుండేది. సినిమా అయ్యేసరికి సెకండ్ హాఫ్ లో కథని ఫాస్ట్ గా లాగిచ్చేసారనిపించింది. ఏదేమైనా ఇది ఒక మంచి సినిమా, సమాజానికి అవసరమైన సినిమా. ఈ సినిమా స్టార్ట్ అవటం 15వ శతాబ్దంలో స్వాగనిక వంశం ఎలా ఏర్పడింది అనే అంశంతో మొదలవుతుంది. ఈ పోర్షన్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. తర్వాత మెల్లిగా ఒక్కో తరాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ హిల్లేరియస్ కామెడీతో సినిమా అలా అలా సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అద్దిరిపోద్ది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఏం మాట్లాడినా స్పాయిల్ అయింది. కానీ ఒకటి, సెకండ్ హాఫ్ లో కామెడీ కంటే డ్రామా ఎక్కువ ఉంటది, అది బానే వర్కౌట్ అయింది. ఇక క్లైమాక్స్ మంచి మెసేజ్ తో ఎమోషనల్ గా ముగుస్తుంది. అలా మొత్తంగా సినిమా అయ్యాక ఒక మంచి సినిమా చూశాను అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. ఇక సినిమాలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శ్రీ విష్ణు అద్దరు కొట్టేశాడు. 5 డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ప్రతి క్యారెక్టర్ లో వేరియేషన్ చూపించి వావ్ అనిపించాడు. ఈ 5 క్యారెక్టర్స్ లో క్యారెక్టర్ ప్లే చేయాలంటే మాత్రం గట్స్ ఉండాలి. కథ మీద, డైరెక్టర్ మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి సాహసాలు చేయరు. అందుకు ఖచ్చితంగా తనని మెచ్చుకోవాల్సిందే. ఇక రీతు వర్మ విషయానికి వస్తే తనకు కూడా మంచి క్యారెక్టర్ దక్కింది. కానీ తన క్యారెక్టర్ ని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుండేది అనిపించింది. కాకపోతే నిడివి ఎక్కువ ఇద్దని ఆలోచించినట్టున్నారు, అందుకే సిరీస్ అంది. ఇక మీరా జాస్మిన్, రవిబాబు, సునీల్ ఇలా సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా ఎవరి క్యారెక్టర్లు తగ్గట్టు వాళ్ళు బానే చేశారు. ఇక వివేక్ సాగర్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండగా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉన్నాయి. ఇక రైటర్ డైరెక్టర్ హర్షిత్ గోలి విషయానికి వస్తే తన పనితనం బాగుంది, కుర్రోళ్ళలో మంచి విషయం ఉంది, ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఇక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, రొటీన్ కథలు తీసినప్పుడు డైరెక్టర్ని బూతులు తిట్టమే కాదు, ఇలాంటి మంచి కథలు తీసినప్పుడు ఎంకరేజ్ కూడా చేయాలి. అలా చేసినప్పుడే స్వాగ్ లాంటి కొత్త కథలు వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్స్ లోనే చూడండి. డైరెక్టర్ టాలెంట్ ని, శ్రీ విష్ణు కష్టాన్ని ఎంకరేజ్ చేయండి. అది విషయం.